జయ మా బగలాముఖి. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో విశిష్టమైన 11 గుప్త విద్యల మంత్ర పుస్తకంలోని 6వ విద్య మోహిని మంత్ర సాధన గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ మోహిని దేవి సాధన ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ మోహిని దేవి సాధన చేయడం ద్వారా అనేక రకాల ఫలితాలు పొందవచ్చు. అందులో కొన్ని ముఖ్యమైనవి. 1, అద్భుతమైన ఆకర్షణ శక్తి. సాధకుని వ్యక్తిత్వంలో ఒక ప్రత్యేకమైన తేజస్సు పెరుగుతుంది. దీనివల్ల వారు ఎక్కడికి వెళ్ళినా ఇతరులను సులభంగా ఆకర్షించగలరు. 2, వశీకరణ ప్రభావం. సమాజంలో లేదా ఎదుటి వారిలో సాధకుడి పట్ల సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. ఇది అనవసరమైన గొడవలను తగ్గించి మన మాటను ఇతరులు వినేలా చేస్తుంది. 3, దాంపత్య సంబంధాలు బలపడటం. భార్య భర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి వారి మధ్య అన్యోన్యత, ప్రేమ మరియు సఖ్యత పెరుగుతుంది. 4, వృత్తిపరమైన విజయంలో అనగా వ్యాపారస్తులు, అధికారులు లేదా సేల్స్ రంగంలో ఉండేవారు ఈ సాధన చేయడం వల్ల క్లయింట్లు, బాస్ లేదా తోటి ఉద్యోగాల మద్దతును సులభంగా పొందగలుగుతారు. 5, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భయం, సంకోచం వంటివి తొలగిపోయి ఏ విషయాన్నైనా ధైర్యంగా చెప్పగలిగే ఆత్మవిశ్వాసం సాధకుడికి లభిస్తుంది. 6, కోల్పోయిన ప్రేమను తిరిగి పొందడం. ప్రాచీన పద్ధతుల ప్రకారం దూరమైన భార్యాభర్తలు లేదా స్నేహితుల మధ్య ఉన్న అపార్థాలు తొలగి మళ్ళీ కలవడానికి మార్గాలు సుగమం అవుతాయి. 7, ప్రతికూలత తొలగింపు. జాతక దోషాల వల్ల లేదా ఇతర ప్రతికూల శక్తుల వల్ల ఇతరులు మిమ్మల్ని ద్వేషిస్తున్నట్లయితే ఆ ద్వేషాన్ని ప్రేమగా మార్చే శక్తి ఈ సాధనకు ఉందని నమ్ముతారు. 8, మానసిక ప్రశాంతత. సాధన ద్వారా మనస్సు స్థిమితంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గి సానుకూల ఆలోచనలు పెరగడం వల్ల జీవితం ప్రశాంతంగా మారుతుంది. 9, వ్యక్తిత్వ నైపుణ్యం. మీ మాటల్లో మధురత్వం, ఆకర్షణ పెరుగుతాయి. మీరు మాట్లాడే విధానం ఎదుటి వారిని త్వరగా ప్రభావితం చేస్తుంది. 10, సమాజంలో గౌరవం. ప్రజల దృష్టిలో మీ పట్ల ఉన్న అభిప్రాయం మారుతుంది. మీ వ్యక్తిత్వం మరియు మాట తీరు కారణంగా సమాజంలో మీ గౌరవ మర్యాదలు గణనీయంగా పెరుగుతాయి. ఈ సాధన సిద్ధించడం ద్వారా ఇలా మరెన్నో ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు ఈ సాధన చేయు విధానం తెలుసుకుందాము. ఈ సాధనను మోహిని ఏకాదశి రోజున లేదా పౌర్ణమి రోజున ప్రారంభించాలి. దిశ తూర్పు లేదా ఉత్తరం ఉంటుంది. ఇది రాత్రి సమయంలో చేయవలసిన గుప్త సాధన.
సాధకుడి వస్త్రాలు మరియు ఆసనం ఎరుపు రంగు ఉండాలి. స్ఫటికమాలను జపమాలగా వినియోగించాలి. ఈ సాధన 21 రోజులు బ్రహ్మచర్యం పాటించి చెయ్యాలి. పూజ గది లేదా ఏకాంత గదిని ఎంచుకొని మీ ఎదురుగా పీట మీద ఎరుపు రంగు బట్టని పరిచి మోహినీదేవి యంత్రాన్ని స్థాపన చేయాలి. మల్లెపూల నూనె లేదా ఆవు నెయ్యి ద్వారా దీపాన్ని యంత్రం ముందు వెలిగించాలి. సుగంధభరితమైన పుష్పాలు, అత్తరు సమర్పించాలి. అగరబత్తులు వెలిగించాలి. అలాగే హారతి ఇవ్వాలి. నైవేద్యంలో పాయసం, పండ్లు, మిఠాయి సమర్పించాలి. 21 రోజుల సంకల్పం చేసుకుని సాధన ప్రారంభించాలి. మూల మంత్రానికి ముందు శ్రీ సిద్ధి గణపతి మంత్రాన్ని, పంచాక్షరి మంత్రాన్ని, గురు మంత్రాన్ని జపించి ఒక్కొక్క మాల, తరువాత మోహినీదేవి గుప్తమైన సిద్ధి మంత్రాన్ని 3 మాలలు జపించాలి. ఇలా 21 రోజులు చేయాలి. ఆఖరి రోజు ఆవు నెయ్యి, హోమచూర్ణం కలిపి హోమం చేయాలి. ఇలా 21 రోజులు పూర్తి చేసుకున్న తరువాత 22వ రోజు జపమాల, ఆసనం, యంత్రం, పీట మినహా ఇతర అన్ని వస్తువులు జలప్రవాహితం చెయ్యాలి. ఈ విధంగా ఈ మంత్ర సాధన సిద్ధిస్తుంది. మోహినీదేవి సాధనలో వినియోగించిన యంత్రాన్ని ఒక తాయెత్తులో భద్రపరుచుకొని మెడలో ధరించాలి. మోహిని సాధన ఈ విధంగా ఉంటుంది. ఇలాంటి అత్యద్భుతమైన 11 గుప్తమైన మంత్ర విద్యల పుస్తకం ఎవరికైనా కావాలనుకుంటే వీడియోలో ఇవ్వబడిన నెంబర్కు సంప్రదించండి. జయ మా బగలాముఖి.